నెహెమ్యా ఏమో డైరెక్ట్ అర్థాశస్త అనేటువంటి మీడో పర్షియన్ కింగ్డమ్ ఆ సామ్రాజ్యాధినేత నెబుకద్నెజరును జయించి ఆ బాబిలోనియన్ కింగ్డమ్ ప్లేస్ లో వీళ్ళ సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి ఆ రాజుకి గిన్నె అందించేటువంటి వ్యక్తి నెహెమ్యా. నీకేంటి భారం అని అంటే, నాకు భారం ఎందుకు మీకు, అందుకే ఇందాక ఒక విషయం చెప్పాను. నెహెమ్యా అంత భారం కలిగినాడు అని అంటే, యాక్చువల్గా ఆ 3 సార్లు చెరగా తీసుకుని వెళ్ళిన సందర్భంలో ఈయనకు అసలు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళినప్పుడేమో రాజు కుటుంబీకులు వెళ్ళారు, ఆ టైంలో దానియేలు వెళ్ళిపోయాడు. సెకండ్ టైం వెళ్ళినప్పుడేమో రాజు వెళ్ళిపోయాడు, యెహోయాకీన్ వెళ్ళిపోయాడు, ఆ టైంలో కొంతమంది పరాక్రమశాలురు చాలా మంది వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు హిజ్కీయేలు ప్రవక్త కూడా వెళ్ళిపోయాడు సెకండ్ టైం. థర్డ్ టైం చెరగా తీసుకుని వెళ్ళేటప్పుడు మిగిలిన మనుషులందరినీ తీసుకుని వెళ్ళిపోయారు, వాళ్ళతో పాటు నెహెమ్యా గారి పూర్వీకుల్ని బంగారాన్ని అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు ఆ నెబుకద్నెజరు. 141 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో 141 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక స్టోరీ ఇప్పుడు ఆయనకి చెప్తే ఆయనకి కన్నీళ్ళు వచ్చాయి, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, ఏం మాట్లాడలేకపోయాడు. ఆ భారవరతమైనటువంటి పరిస్థితిని ఆయన ఫీల్ అయ్యాడు. ఏం చేశాడు ఆయన? అనుభవించాడు. నిన్ను మెడపట్టుకొని బయటికి తీసుకొని రాలేదు కదా, ఎప్పుడో నీ పూర్వీకులను తీసుకొని వెళ్ళి ఆ ప్రాంతంలో పెట్టిన తర్వాత ఆయన ఎంత పెయిన్ ఫీల్ అయ్యాడు. నేను ఈరోజు మాట జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు ఒక్కడైనా కావచ్చు, నువ్వు ఒక్కడుగా ఉన్నా కావచ్చు, నీవు ఎప్పుడు కూడా దేవుని యొక్క పెయిన్ నువ్వు కూడా ఫీల్ అవ్వాలి. అప్పుడే నీ ప్రసంగం బాగుంటుంది, అప్పుడే నీ జీవితం బాగుంటుంది, అప్పుడే నీ ప్రార్థన బాగుంటుంది, అప్పుడే నువ్వు ఇతరులతో మాట్లాడే విధానం బాగుంటుంది. చాలామంది ప్రసంగాలు చెప్పేటప్పుడు వేదికల మీద, మందిరాల్లో కాదు, వేదికల మీద, సువార్త కూడికల్లో చాలా విలువైనటువంటి సమయాన్ని జోకులు వేస్తే నాకు ఎందుకు బాగా అనిపిస్తుంది తెలుసా? ఇందుకే మనలో ఏముండాలో తెలుసా? ఆ భారం ఉండాలి. 141 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఆ డిస్ట్రక్షన్ స్టోరీ చెప్తూ ఉంటే నెహెమ్యా కూలబడి ఏడ్చాడంటే ఎంత భారం ఉంది ఆయనలో. దాన్ని నేరుగా చూసినోడు కాదు, ఆ 2వ తరంలో 3వ తరంలో పారసీక సామ్రాజ్యంలో ఉంటున్నాడు నెహెమ్యా డైరెక్ట్గా అక్కడి నుంచి చెర తీసుకొని రావట్లేదు. దానియేలు గారిలాగా, షద్రక్ మేషక్ అబేద్నెగోలాగా ఆయన చెర తీసుకొని రాలేదు. పారసీక సామ్రాజ్యంలో పారసీక రాజ దర్బార్లో పుట్టినాడు నెహెమ్యా. కానీ ఆయనకి ఏమొచ్చిందనంటే భారం వచ్చింది. నిజంగా మనం ఇక్కడ నేను ఒక హీబ్రూ వర్డ్ మీకు చెప్దామని అనుకుంటున్నాను. ఏంటంటే మన వాళ్ళు నింద అనుభవిస్తున్నారు అని చెప్పాడు. ఏంటంట? నింద అనుభవిస్తున్నారు. ఇక్కడ ఒక మాటను ఉపయోగించారు హీబ్రూ బైబిల్లో చూస్తే, షర్పా, CHERPAH అనే మాటను ఉపయోగించారు. షర్పా అనే మాట, దాని అర్థం ఏంటంటే నింద, అవమానం, బహిరంగ అవహేళన, సురక్షితం లేని బలహీనమైన పరిస్థితి.